గివ్ అవే అని అడుగుతున్నారు. ఇంతకుముందు అయితే 5 TWS ఇయర్ బడ్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు పెద్ద ప్లానింగే చేశాను. అవునండి, రియల్మీ 13 Pro మొబైల్ అయితే గివ్ అవే ఇద్దామని ప్లాన్ వేశాను. ఏం లేదండి, సింపుల్. ఈ వీడియో కనుక 10,000 లైక్స్ వస్తే రియల్మీ 13 Pro అయితే గివ్ అవే ఇస్తాను. 20,000 లైక్స్ వస్తే కనుక రియల్మీ 13 Pro Plus అయితే గివ్ అవే ఇస్తాను. లైక్ చేయడంతో పాటు కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. కమెంట్ నుంచే కదా నేనైతే ఒక విన్నర్ని పిక్ చేస్తాను. వేరే వాళ్ళలాగా 4 చోట్ల సబ్స్క్రైబ్ చేయమని అయితే అడగట్లేదు. అట్లీస్ట్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయమని అయితే అడగట్లేదు. జస్ట్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. కమెంట్ వల్లనే కదా విన్నర్ అనేది పిక్ అవుట్ చేయబడుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం రియల్మీ 13 Pro Plus కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్తో పాటు ఏఏ ఫీచర్స్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఈ మొబైల్ అయితే జూలై 13న ఇండియాలో లాంచ్ అవబోతుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ మొబైల్లో ఏఏ ఫీచర్స్ అయితే వీళ్ళు చాలా హైలైట్ చేస్తున్నారు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ ఎంత లేదన్నా 30,000 అయితే ఉంటుంది. పాత మొబైల్ ప్రైస్ అయితే తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు కనుక తీసుకోండి. ఇక ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఈ మొబైల్ యొక్క డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే డిజైన్ లాస్ట్ టైం వచ్చిన దానిలాగానే ఉంది. కాకపోతే లాస్ట్ టైం లెదర్ ఫినిషింగ్ తీసేసి కొత్త కలర్స్ అయితే తీసుకొస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ కూడా సేమ్ గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫినిషింగ్ వాడినట్లుగా తెలుస్తుంది. ఇక డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. కెమెరా సర్కిల్ వచ్చేసి లాస్ట్ టైం దానిలాగానే ఉంది. కాకపోతే కలర్ ఒకటి చేంజ్ చేశారు. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. 4+5 అప్డేట్స్ అయితే ఇస్తారు. ప్రాసెసర్ వచ్చేసి ఏఐకి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 50+50+8 MP. ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. బ్యాక్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT701 సెన్సార్ అయితే వాడుతున్నారు. సెకండరీ కెమెరా 50 MP సోనీ LYT600 సెన్సార్ అయితే వాడుతున్నారు. సెకండరీ కెమెరా 100x వరకు జూమ్ అయితే చేస్తుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేస్తుంది. మీకైతే ఇక్కడ కొన్ని శాంపిల్స్ వేస్తున్నాను, ఒక్క లుక్ వేసేయండి. దీనికైతే వీళ్ళు హైపర్ ఇమేజ్ ప్లస్ అని ట్యాగ్ అయితే పెడుతున్నారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఏఐ క్లారిటీ. ఇది మనకి ఫోటోలో అయితే బాగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఫోటో తీసిన తర్వాత అది బ్లర్గా వచ్చిందంటే తర్వాత అది క్లియర్గా బాగా చూపిస్తుంది. ఇదేదో ఫ్యూచర్ బాగుంది కదా. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఏఐ న్యాచురల్ స్కిన్ టోన్. మనం ఏదైనా మొబైల్లో ఒక ఫోటో దిగుతున్నప్పుడు మన స్కిన్ టోన్ ఒక కలర్లో ఉంటుంది, ఇమేజ్ వచ్చేసి ఇంకో కలర్లో వస్తుంది. ఇంకా ఐఫోన్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, అది ఎప్పుడు కూడా బ్లాక్గానే చూపిస్తుంది. తర్వాత మళ్ళీ మనం ఎడిటింగ్ చేసుకుంటేనే మన ఫేస్ కొంచెం చూడడానికి బాగుంటుంది. కానీ ఇందులో అలా కాదండి, మనం ఏ కలర్లో ఉంటామో స్కిన్ టోన్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో మ్యాచ్ అయ్యేటట్టు అయితే ఫోటో కనిపిస్తుంది. వీళ్ళైతే 100 DSLR కెమెరాస్తో ఈ మొబైల్ని కంపేర్ అయితే చేశారు. వీళ్ళ ప్రకారంగా వీళ్ళ మొబైలే గెలిచిందండి, అది కూడా లో లైట్లో. సో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని శాంపిల్స్ అయితే వేస్తాను, చూసేసేయండి. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఏఏ ఎరేజ్ ఇంకా ఏఏ క్లియర్ ఫేస్. ఇవి రెండు కూడా ఫీచర్స్ మీకు ఒప్పో మొబైల్లో కూడా కనిపిస్తాయి. అందులో ఎలా వర్క్ అవుతుందో ఇందులో కూడా సేమ్ అలాగే వర్క్ అవుతుంది, ఎందుకంటే ఇది కూడా ఒప్పో మొబైల్ నుంచి వచ్చింది కదా. ఓవరాల్గా ఏఏ ఫీచర్స్తో కెమెరా అయితే సూపర్గా ఉంది. 30,000 రూపీస్ బడ్జెట్లో కెమెరా మొబైల్ ఏదంటే ఇదన్నే చెప్పుకోవాల్సి వస్తుందేమో. ఇక బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదండి ఈ మొబైల్కి సంబంధించిన ఓవరాల్ స్పెసిఫికేషన్స్. ప్రాసెసర్ ఒకటే నార్మల్గా ఉంది, మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. ఏఏ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. అందరికన్నా ముందుగా ఈ మొబైల్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ వీడియోకి కనుక 10,000 లైక్స్ వస్తే కనుక ప్రో ఇస్తాను రియల్మీ 13 Pro. అదే 20,000 లైక్స్ వస్తే కనుక రియల్మీ 13 Pro Plus మీకైతే గివ్ అవే కింద ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి ఈ వీడియోకి. అయితే వీలైనంత మటుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో కూడా షేర్ చేయండి. కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే కమెంట్ నుంచే కదా విన్నర్ అనేది పిక్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఓకే, బాయ్ బాయ్.